వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి ఎలిజా గారు 36,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024లో జరగబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అని ప్రజలను అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సుబ్బారావు బిఎస్ అనేది. ఓకే, జే సుబ్బారావు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ఏది వచ్చినా బాగుంటుంది. ఏ వచ్చినా బాగుంటుందంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అంతా బాగుంది. అంతా బాగుంది. సార్ వస్తారంటారు? ఆయన రావాలండి. రావాలి, ఆయనే రావాలంటారా? ఎందుకని సార్? ఎందుకని అభిమానం ఉంది, జనాలు కూడా అది ఉన్నారు. మనం రావద్దని మన కాదు, కానీ ఆయన వస్తే మంచిది. ఓకే ఓకే. తాతయ్య గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంతే. తాతయ్య గారు ఎస్. బాబు గారా? బాబు గారు. ఎందుకని? అంటే ఒక్కోసారి ఒక్కోళ్ళు మారాలిగా. మారాలి అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? వెంకట పరిపాలన అంతంత మాత్రమే ఉంది కదా. అంతంత మాత్రం ఉంది. ఏ నచ్చలేదు, ఏ నచ్చింది? ఏం నచ్చలేదని చెప్తాం, ఏం నచ్చలేదని చెప్తాం బ్రో. ఆయన అయితే బాగా చెప్తారు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? బాగా వైఎస్ఆర్. వైఎస్ఆర్. ఎందుకని? అభిమాని. 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 ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్తా అన్నా, అవినీతి. అవినీతి. అవినీతి ఎవరు చేశారు అవినీతి? జగన్ గారు. జగన్ గారు ఏం చేశారు? చెప్పిన మాట వినపడలేదు. ఏం వినపడలేదు? మద్యపానం నిషేధం అన్నారు. మద్యపానం నిషేధం అన్నా ముందు రేట్లు పెంచి, అందుకే అంటున్నారు ఆయన రేట్లు పెంచడం మానేస్తారని. అన్నా మోచేతికి చేతికి డబ్బులు ఇస్తున్నారు, కింద మోచేతిని లాగేసుకున్నారు డబ్బులు. మరి టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉంటుంది సార్? పర్లేదన్న, మా పవన్ కళ్యాణ్ మేము ఉంటాము. ఆయన ఏడు కలిసినా మనకు ఇబ్బంది ఏం లేదు. మీ జంగారెడ్డి కూడా చింతలపూడి నియోజకవర్గం వస్తుంది కదా? అవును, చంద్రపూడి. చంద్రపూడిలో ఎవరు వస్తారు ఈసారి? ఇంకా క్యాండిడేట్ నిర్ణయిస్తారు. నిర్ణయించిందా? మామూలు వస్తారంటారు ఇక్కడ. ఎలిజే సీట్ ఇవ్వలేదన్న. ఎలిజే మళ్ళీ సీట్ ఇవ్వలేదు. వైసీపీకి ఇవ్వలేదు. సీట్ ఇవ్వలేదు. టీడీపీకి ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అనిల్ గారు అనుకున్నారండి. సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటదండి. ఎందుకనండి? జగన్ అంతా అయోమయం దేవాలయం ఉంది కదండి, ఇంకేం చేస్తారండి? ఇంకా అయోమయం దేవాలయం అంటే ఎందుకని? పది అది చేసినా ఎవరికి కూడా డబ్బులు కూడా పర్ఫెక్ట్ గా రావట్లేదు. అన్ని రేట్లు పెరిగిపోయి టాప్ మిత్రులు ఇసుక ఆగిపోయి పనులు కూడా లేవు. ఎవరి పని ఎక్కడికి వెళ్ళి బతుకుతున్నాడు. ఓకే, మైనస్ మెయిన్ టాప్ మిత్రులు అన్యాయం చేశాడు అందుకు నేను. ఈ ఆటోలు కూడా పొద్దున్న ఆటోలు కూడా తిరగవు. కరెంట్ బిల్లు పెరిగిపోయి మనతో పంచాయతీ వాళ్ళు రాలేదు. అంగమ్మ స్కూల్ పిల్లలు ఇబ్బంది అయిపోతుంది. ఆ స్కూల్ చెప్పట్లేదు. మన రోడ్డు మీద ఉన్నారు. ఇంకేం చెప్తారు చెప్పండి? టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉంటది? జనసేన అంటే జనసేన రాకపోవచ్చు, ఏది గెలిచినా కలవకపోయినా కంపల్సరీ టీడీపీ వచ్చేది. టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫోన్ తీసుకోండి సార్. మీ పేరు? శివ. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన. ఎందుకని? అంటే బాగా జాబులు మాలంటే జాబులు లేవు, ఏమీ లేవు. టీడీపీ జనసేన కలిస్తే ఏమన్నా జాబులు వస్తాయి. ఇప్పుడు దాకా ఏమీ లేవు. వాలంటీర్ సచివాలయం ఏమీ లేవు జాబులు. అభివృద్ధి కూడా ఏమీ లేదు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. 2 సంవత్సరాలు కరోనా ఉంది కాబట్టి ఇంకొక అవకాశం ఇస్తే ఈసారి అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నారు కదా. అభివృద్ధి ఏం చేయరండి. అందరికి డబ్బులు వేస్తుంటే మా లాంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి, యువత ఉద్యోగం. టీడీపీ జనసేన వస్తే బాగుండదని సార్. బాగుండదు అంటారు. అభివృద్ధి కూడా బాగా అయింది. ఇప్పుడు ఏదైనా ఆంధ్రాకి రాజధాని లేదు. కాసేపు వైజాగ్ అంటున్నారు, కాసేపు ఇక్కడ అంటున్నారు, కాసేపు ఎక్కడ అంటున్నారు. వాళ్ళకే లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే అన్ని అభివృద్ధి బాగా జరిగింది. అలాంటి జాబులు బాగా వస్తాయని. థ్యాంక్ యూ అండి. ఓకే, మీ పేరు? ఎస్ రాజు. సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏపీలో? ప్రభుత్వం ఏముందండి, మామూలుగా ఇప్పుడుదా కష్టపడ్డాం. ఎంత కష్టపడినా కానీ మా కష్టం మాకు దొరకట్లేదు. ఎంత చేసినా విలువ ఉండలేదు. ఇంతవరకు కొట్టినా తిట్టినా ఇంట్లో అయితే ఒక రకం చూసుకుంటాడు, బయటోడు లాగానే ఉంటాడు. వాడికి కావాల్సిన వాళ్ళు అందరూ వాడిని చూసుకున్నారు. మాకు కావాల్సిన వాడు మట్టి అందరినీ దూరం చేశాడు. ఇప్పుడు ఈ రోజులో ఉన్న ప్రకారం అయితే డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మైండ్ కాన్సెప్ట్ వేరు. జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే ఇస్లాం వరకు లేదంటే క్రైస్తవుల్ని వీళ్ళ మాత్రమే చూస్తున్నాడు. రోజులో జాబులు చూసుకుంటే ఎస్టీకి తప్ప బీసీకి ఓసీకి లేదు, రిజర్వేషన్ లేదు. లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళ సైడ్ చూసుకుంటున్నాడు కానీ ఈ రోజులు ఎవరిని చూసుకోవట్లేదు. మా వరకు ఏంటంటే మా కష్టాన్ని గుర్తించాలి, అంతవరకు చాలు మాకు. అంతేకాని మా నోటికడ కూడా లాక్కుంటే మేము ఎక్కడ భరించగలం? ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, పనులు చేసుకుంటాం. ఎంత బతికినా ఇంటి వెనకాల చావంటే ఏం చేయగలం చెప్పండి మీరే?
మామూలుగా రాజకీయ పరంగా అయితే మాకు తెలియదు కానండి. ఇప్పటిదాకా పన్నుల పేరుతో తిన్నదైతే మట్టుకు మేము భరించలేము. ఇంకా ఈసారి మీరు అన్నారు కదా ఇందాక, ఇప్పటిదాకా చేసింది ఒకటి అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే మళ్ళీ చేస్తామని. ఇంకోసారి అవకాశం ఇస్తే మా ఊరు మేమే వేసుకున్నట్టు ఉంటుంది, మా చదువును మేమే తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి మీకే తెలుసు. ఇక్కడికి వెళ్ళిన రోడ్డు నొప్పులు ఒళ్ళు నొప్పులు తప్ప ఏం లేదు. ఆయన ఉన్నప్పుడైనా కొట్టినా పెట్టినా ఆయన లెక్క మాకు. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం, మించి అయితే వేరేది ఏం లేదు. థ్యాంక్ యూ. అంటే ఎట్లా చెప్పగలమండి? జగన్ గారు రావాలా, బాబు గారు రావాలా, పవన్ కళ్యాణ్ గారు రావాలా? నా హోప్ అయితే జగన్ అన్న గారి. జగన్ అన్న గారు ఎందుకని? ఎందుకంటే మేము స్టడీస్ చేస్తున్నాం కదండి, స్టడీస్ ని బట్టి మాకు ఇలా విద్యా వసతి అనేసి ఇట్లా మనీ ఇలా పెడుతున్నారు కాబట్టి చదువుకు మంచి బెనిఫిట్ అవుతుందండి. ఓకే, అంటే అభివృద్ధి లేదంటున్నారు, అంటే ఓన్లీ ఈ ఉచిత పథకాలు తప్ప అభివృద్ధి లేదంటున్నారు జనాలు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది కదండి, ఎవరి దృక్పథాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? గురువు గారు మీ పేరు? మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎవరు వచ్చినా ఒకటేనండి. ఎవరు వచ్చినా ఒకటే అంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారు రావాలా, చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఎందుకనమ్మా? మాకు అన్ని బాగా చేసాడండి. బాగా చేశారు. ఏం చేశారమ్మా మీకు? మాకు అమ్మఒడి డబ్బులు వచ్చినాయండి. ఇంకంతేనండి మాకు. వస్తారంటారు ఆయన? ఏమని వస్తారా ఏమనుకుంటున్నారు? జనం వస్తారనుకుంటున్నారండి. వస్తారనుకుంటున్నారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? మాకు నమ్మకం అండి, అది ఎప్పటి నుంచి మాకు నమ్మకం అయిందండి. మీకు నమ్మకమైనది అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? మాదిరిగా ఉంది. ఓకే, అంటే టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉంటది? అయ్యే రెండు కలిసి దాకా కూడా చెప్పలేం కదండి. ఆల్రెడీ కలిసి పోటీ చేస్తున్నారు. వస్తే బాగానే ఉంటదండి. బాగా వస్తుంటారు ప్రభుత్వం సారి బంగాళలో వస్తుంటారు. చింతలపూడిలో ఇందులో ఎవరు వస్తారు సారీ? టీడీపీనా? ఓకే. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ అండి. టీడీపీ ఎందుకని? అదంటే బాగుంటుంది. అదంటే బాగుంటది. జగన్ గారు పరిపాలన ఎలా ఉంది? అందరూ తెలిసిందే కదన్నా. మీరు చెప్పండి, మీకు ఏదో చెప్పండి. టీడీపీ అన్న. టీడీపీ. ఓకే సార్ మీ పేరు? టీడీపీ. టీడీపీ ఎందుకని సార్? డెవలప్మెంట్ కావాలి కదా. డెవలప్మెంట్ కావాలి అంటే జగన్ గారు కూడా మేము కూడా చేస్తాం అవకాశం ఇస్తా అంటున్నారు. ఏమి లేదంటారా? నిజంగా ఓటేసాంగా. అంటే 2 years కరోనా పోయింది కదా. 2 years కరోనా పోతే ఎవరి బతుకులు ఆగింది? ఆగిందా? మనం దండ మానేసామా? మనలే కదా. మన వ్యాపారం మాకు సాగింది, అలాగే ప్రతి ఒళ్ళు వ్యాపారం సాగింది. కాబట్టి టైమింగ్స్ చేంజ్ చేయి, అంతే కదా. ఉచితాలతో ఎంతకాలం మొదలు పెడతారు? మధ్య పెట్టలేం కదా. సాగుతుందా? ఉచితాలు కూడా అభివృద్ధిలో భాగం అంటున్నారండి. ఎలాగా? ఉచితాలు కూడా అభివృద్ధిలో భాగం అంటున్నారు. ఉచితాలు అభివృద్ధిలో భాగం ఎలా అవుతాయి మీరు చెప్పండి. అంటే లేబర్ కూడా బాగుంటాయి. ఇప్పుడు 10 kilometerల బండి వస్తుంది, మీరు 20 రూపాయలు సబ్సిడీ ఇస్తే మీరు బండి ఎంతవరకు తిప్పగలరు? 10 మందికి ఇస్తే కనవాళ్ళు 100 మంది దాంతో కొట్టుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటది. ఎందుకనండి? ఎందుకని ఏముంది, ఇచ్చేది అన్ని ఇస్తున్నారు కదా. ఉచిత పథకాలు ఎక్కువైపోయిన అభివృద్ధి తక్కువైంది అంటున్నారు జనాలు. అలాగనే ఏం కాదులే, లేని వాళ్ళకి ఇస్తున్నారు, అది చాలు. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వచ్చినా బాగోదండి, నిజం చెప్పాలంటే. బాగుదా? చంద్రబాబుని చూస్తున్నాము, జగన్ గారిని చూస్తున్నాం. ఇంకా ఉన్న పార్టీలకే సరైన అవగాహన ఉందో లేదో లేదు. ఓకే, అందువల్ల ఏ పార్టీ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరి ఏం చేద్దాం మరి ఈసారి? సరైన పార్టీ ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే. ఎవరు? రాజశేఖర రెడ్డి. జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, ఆయన చేసినట్టు వాళ్ళ అబ్బాయి అక్కడ ఉందండి. లేదా? లేదండి. రాజశేఖర రెడ్డి పరిపాలన లేదా వాళ్ళ అబ్బాయిది? లేదండి, అలా లేదు. అదండి. మరి కొత్తగా ఈ జై లక్ష్మీనారాయణ వస్తున్నారు కదా. జై లక్ష్మీనారాయణ అండి. జై భారత్ తెలుసా మీకు? జై లక్ష్మీనారాయణ గారు తెలుసండి. పెడుతున్న పార్టీ పెట్టారు కదా జై భారత్ అని. ప్రజలు సృష్టించాలి కండి, పార్టీ పెట్టగానే అయిపోతాం. ప్రజలు సృష్టించాలా అంటే మనం ఒకసారి గెలిపిస్తే తెలుస్తుంది. గెలిపించడం తెలియదు, ఒక అవకాశం ఇచ్చాను జగన్ గారికి. ప్రజల్లో దూసుకెళ్లే పథకాలు ఏం పెట్టారని ఏదో పథకాలు. ఇప్పుడు ప్రాబ్లం మీకు ఏం నచ్చలేదు ప్రభుత్వం? జగన్ గారి ప్రభుత్వంలో మీకు? జగన్ గారి ప్రభుత్వంలోనా
చాలా ఉన్నాయండి. పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు, రాజధాని ముడుముక్కలాట అయిపోయింది. ఇక సంగతాలు ఉంటే రకరకాలుగా ఉందండి. ఇంకా చెప్పుకోవాల్సిన ఉచిత పథకాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ఉచిత పథకాలు ప్రభుత్వ పనులు అవడానికి ఒక సహకారం లేకుండా గమ్మున పని అయిపోయేలా ఉందండి. ఆ విషయంలో చెప్పుకోవచ్చు. కానీ ఎదటి రాష్ట్రం వాడు మన రాష్ట్రాన్ని ఏదైతే చూపే పరిస్థితి వచ్చిందండి. అదే కదంతా నామోసీగా ఉంది. అంటే పథకాల వల్ల దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు కదా పథకాల్లో. ఉందండి, పథకాలు నెంబర్ 1 స్థానం అండి. అన్ని ఒకే 5 సంవత్సరాలు అయిపోవు కదా, ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఉండి మేము చేసి చూపిస్తాను. జగన్ గారు ఇస్తారు ఈసారి మరి అవకాశం? జగన్ గారు అన్ని చూద్దాం, మరి చూద్దామంటారా? మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, ఓకే, థ్యాంక్ యూ అండి. సరే, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు అనుకోండి. చంద్రబాబు మన రాజకీయం నుంచి అంత ఐడియా లేదన్న. చంద్రబాబు బాగుంది అనుకున్నాను. ఓకే, గురువు గారు మీ పేరు? సరే, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? మంచిగా చేస్తారు కదండి, మంచి పథకాలు చేశారు, మంచిగా చేశారు. ఓకే, అంటే టీడీపీ జనసేన కలిసి ఎలా ఉంటుంది ఎఫెక్ట్? అది ఏముండదు. ఇతర ఎన్ని వస్తాయి అంటారు? వాటి గురించి పెద్దగా తెలియదండి నాకు. తెలియదు మీకు? ఓకే, టీడీపీ వస్తే బాగుండదు. టీడీపీ వస్తే బాగుంది. ఎందుకనండి? రోడ్లు గట్ట ఏం బాగాలేదు. మాది పుట్టడం చెంగడం 10 కిలోమీటర్లు ఏమన్నా రోడ్లు లేదండి. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు రోడ్డు అనేది ఏది లేదు. ఓకే, సంక్షేమ పథకాలు కూడా పాట బియ్యం వ్యాన్ అది వేస్ట్ అండి. వ్యాన్ వేస్ట్ అంటారా? వేస్ట్ అంటారు, వల్ల ఉపయోగం ఏం లేదు. అది వచ్చే టైంకి ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. అదే పాట అయితే మాకు వీలైనప్పుడు వెళ్ళి తీసుకోవచ్చండి. అది వేస్ట్ అండి. అలా కొన్ని పథకాలు మార్చుకుంటే ఏ గవర్నమెంట్ అయినా పర్లేదండి. కాకపోతే ఏంటంటే రోడ్లు పట్టించుకోండి మెయిన్. ఎంతమంది అండి మీరు? ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏం చెప్తాం సార్, దాని గురించి మనం మాట్లాడటానికి మనం ఏమీ మాట్లాడలేము ప్రస్తుతానికి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఉంది అంటే సక్రమంగా అయితే ఉందని నేను అనుకోవట్లేదు. సక్రమంగా లేదనుకుంటున్నాడు? లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే చేస్తున్నారు కానీ, కష్టపడుతున్నారు కానీ, ఓ పక్క నుంచి ఆయనకు రావాల్సినటువంటి గ్రాంట్లు ఏవి కూడా సరిగ్గా రావట్లేదు. మరి ఎలా ఖర్చు పెడుతున్నారో తెలియదు కానీ కొంచెం పరిస్థితి. నా బిడ్డకే మన విద్య అది ఇంజనీరింగ్ వేస్తారు ఏంటంటే పథకం కాదు, ఇంజనీరింగ్ వేస్తారు కదా విద్యా దీవెన, అదే ఇంకా ఫస్ట్ విడత కూడా పడలేదు. ఓకే, అదే దాని గురించి ఇంకా మన అయితే కొంచెం ఏదో ఫీజు కట్టమంటే కాజీవాళ్ళు కట్టాము. ఆయన ఊడదొడుకులా ఉన్నారు కానీ సర్దుబాటు చేసుకుంటే పర్వాలేదు. మాక్సిమం టీడీపీ జనసేన కలిసింది కదండి, రావచ్చేమోనండి. రావచ్చేమో, అది అంత ఖచ్చితంగా మనం చెప్పలేం కదండి రాజకీయాల్లో అనేది. జనాల డిస్కషన్ ఎలా ఉంది అంటే, ప్రజలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఏమనుకుంటున్నారు అసలు ఈ పథకాల గురించి? పథకాలు ఎక్కువైపోయినాయి కొంతమంది అంటే. నా దగ్గర నేను నా ప్రకారంగా 10 మంది దగ్గర విన్న ప్రకారంగా ఏంటంటే ఉన్నది పంచిపెట్టేస్తున్నాడు, అప్పులు తీసుకొచ్చినటువంటి విషయం అయితే నేను విన్నానండి. ఓకే, అది అంతవరకు పంచిపెట్టేస్తున్నాడు, పట్టుకొస్తున్నాడు, పంచిపెట్టేస్తున్నాడు. అయితే వనరులు సమకూర్చలేదు అన్న మాట నేను విన్నాను. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాలి. నమస్కారం. మీ పేరు? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా అంతేనండి. ఎవరు వచ్చినా అంతే అంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, ఖర్చు పెడతాక చేస్తాక అన్ని. ఓకే, ఈసారి వస్తారంటారా? ఏమైనా చెప్పలేమండి, దెబ్బగా ఉన్నారు. చెప్పలేమంటున్నారా? మాట దాని గురించి మనం చెప్పగలిగింది ఏమన్నారంటే ఇక్కడ విషయం ఎవరైనా పోషించాలి, అవతల వాడిని మా దగ్గర మనం లబ్ధి పొందాలి అనేటువంటి తప్పండి. ఎవరికి వాడికి ఇంట్లో సంపాదించుకుంటున్నారు, ఆటో సంపాదించుకుంటున్నారు, అందరూ సంపాదించుకుంటున్నారు. మనం వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాల్సిన పని ఏమున్నదండి? వాళ్ళు అనుకున్న మన ఆటో ఎక్కే నేను ఆటో డ్రైవర్ ఏమంటాడంటే మాకు ఇచ్చాడు బ్రేకేజ్ పెట్టి దొబ్బుతున్నాడు, అది నా చెవున పడింది అయ్యా. అందుకనే ఆ మాట ఇవ్వటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? ఏమో తెలియదండి మాకు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. ఈసారి వస్తారంటారా? ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? అన్ని వచ్చినాయండి. ఏం నచ్చింది? అన్ని నచ్చినాయా? ఆయన అన్ని వచ్చినాయి. వస్తారంటారు ఈసారి? చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
పున్నం గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ బాగుంటుందండి. జగన్ గారు. ఎందుకనమ్మా? అన్ని అభివృద్ధి ఆయనే చేస్తున్నారు కదండి. అభివృద్ధి ఆయన చేస్తున్నారు. అప్పుడు కుల భేదాలు లేకుండా ఎవరికి ఇచ్చేలో వాళ్ళకే వచ్చేస్తుందండి. దానికి అభివృద్ధి ఎవరిగా ఉంటే వాళ్ళకే ఇస్తున్నారు. ఓకే. మామూలుగా ఇంకైతే ఎక్కడికి వెళ్ళవలసి వచ్చేది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. అయ్యే వచ్చేస్తున్నాయి, మన ఇంటికే వచ్చేస్తున్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పని అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? నాకు తెలియదు అన్న. తెలీదా? జగన్ బాగానే చేస్తున్నారన్న. జగన్ గారు బాగానే చేస్తున్నారు. ఈసారి వస్తారంటారా? మా ఓట్లన్నీ జగన్ అన్న. ఈ ఓట్లన్నీ జగన్కి. ఎందుకంటే మేము 2 రోజులు ఎరువుల హాస్పిటల్ ఉంటే 20,000 ఆశ్రమ హాస్పిటల్ ఆరోగ్య కార్డు మీద 11 రోజులు ఉన్నాం. అదే ప్లేట్లెట్లు బయటకు ఉంటే మాకు డబ్బులు అయిపోను, మేము అలా కట్టలేకపోదు. ఖచ్చితంగా జగన్ వస్తారు. జగన్ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు లక్ష్మణ్ గారు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ అండి. టీడీపీ. ఎందుకని సార్? ఈ ప్రభుత్వం బాగుంది. ఏమండి? వైఎస్ఆర్ బాగున్నాయి కదండి. బాగోలేదన్నా. ఓకే, థ్యాంక్ యూ. పేరు? పేరు వెంకటలక్ష్మి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదమ్మా? ఏమో తెలియదండి. జగన్ గారి పరిపాలన ఉంది? ఏమో తెలియదండి నాకు. జగన్ గారి పరిపాలన ఉందమ్మా? ఎలా ఉందంటే ఏం చెప్తామండి. అంటే తెలుస్తుంది కదా, చేశారు 5 years చేస్తున్నారు కదా. జనాలు ఏమనుకుంటున్నారు? మంచిగా చేస్తున్నారని అనుకుంటున్నాడు. ఈసారి వస్తారంటారా? జనాలు బట్టి తెస్తుందండి. మీకు ఏమొచ్చిందమ్మా జగన్ గారి పరిపాలనలో? అంటే ఏమవుతుందంటే ఏం చెప్తామండి. పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. వచ్చినాయి మీకు ఏమైనా? వచ్చినాయండి. వాటిపై మీ కామెంట్? కామెంట్ అయితే కొంత మంచోడు అని, కొంచెం చెడ్డోడు అని 2 రకాలుగా ఉంది. 2 రకాలు, కొంచెం మంచి కొంచెం చెడు ఉంది. చెడు ఏంటమ్మా? చెడు ఏంటి? చెడు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ 45 సంవత్సరాలు ఈ వాలంటీర్లు అలాంటివన్నీ పెట్టడం కొంచెం. వాలంటీర్ వ్యవస్థ బాగాలేదా? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది కానండి, అలా అని రేషన్ గట్ట ఇవ్వడం, ఇంటికి తెచ్చి రేషన్ ఇవ్వడం బాగాలేదా? ఇంటికి తెచ్చివ్వడం అంటే క్యూలోకి వెళ్ళి నిలబడి తెచ్చుకోవడమే బాగుందండి. ఇంటికి తెచ్చి మళ్ళీ వాళ్ళు ఏలుముద్ర వేసుకుని వాళ్ళ అభివృద్ధి పెట్టి కొంత బాగున్నాయి, కొంత బాగాలేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదమ్మా? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని? అంటే మాకు అన్ని చేస్తారు కదండి. ఏం చేస్తారండి, రుణమాఫీ చేస్తున్నారు, మహిళ మండలి లోన్లు బాగానే ఇస్తున్నారండి. అంతా బాగానే ఉందండి, మరి బాగానే చూసుకుంటున్నారు. బాగా చేస్తున్నారు. సార్ మీ పేరు? ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది ఏపీలో? నా లెక్క ఏది వచ్చినా ఒకటేనండి. ఏది వచ్చినా ఒకటే అంటారు. ఎందుకని సార్? మన కష్టం అందరే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా మనమే అంటారు. మీ పేరు? లక్ష్మణ్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రస్తుతం ఉన్నది సాగితే కొన్ని పనులు అవుతాయి అని ఇంకా చూస్తున్నాం. ఉన్న ప్రభుత్వం మళ్ళీ వస్తే కొన్ని పనులు అవుతాయి అంటారు. అంటే ప్రజెంట్ జగన్ గారి పరిపాలన బాగుందంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మా, ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? మాకు ఎవరా ఉత్సాహం చేస్తే ఆరికేనండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏమీ ఎలా ఉన్నదంటే ఏం చెప్పలేదు. చేశారు కదా, 5 సంవత్సరాలు చేశారు కదా. అలాగే అండి. బాగుందా బాగలేదా? అలాగే ఉంటుందండి. అలాగే ఉంటదా? సరేనమ్మా. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం ప్రభుత్వం అయితే బాగుంటుంది. ఎందుకని సార్? మామూలుగా నిత్యావసర సరుకులు కానీ సామాన్యుడు బతకడానికి తెలుగుదేశం ప్రభుత్వం అయితే బాగుంటది అంటారు. అంటే ప్రజెంట్ బాగా చేయట్లేదు అంటారా జగన్ గారు? చేస్తున్నారండి, కాకపోతే మనకి సామాన్యుడు బతకాలి కదా. సామాన్యుడు బతకాలంటే నిత్యావసర సరుకుల కాడి నుంచి పెట్రోల్ ధరలని ఏంటంటే సామాన్యుడు బ్రతకాలండి. జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి, బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇచ్చినవి ఏంటంటే ఇది సరిపోతుందండి, ఇచ్చినవి ఇలా సరిపోతుంది. జగనే సార్. జగన్. ఎందుకని? పరిపాలన బాగుంది సార్. జగన్ పరిపాలన బాగుంది. ఏమొచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? అంటే చదువుకోవడానికి స్టూడెంట్స్ కి ఉన్నాయి స్కీమ్స్ అనేది ఇది బాగానే ఉన్నాయి సార్. వాళ్ళకి నచ్చలేని ఏమి లేదు సార్, అన్ని బాగున్నాయి. జరగరంటారా? టీడీపీ జనసేన కలిసింది కదా, అయినా వస్తుంది సార్. జగన్ అయినా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? శ్రీనివాస్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం. ఎందుకని? ఏమంటే ఇప్పుడు అందరూ అలాగే అనుకుంటున్నారు కదా. అందరూ అలాగే అనుకుంటున్నారు. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది, ఇప్పుడు పడిపోతుంది. పడిపోద్ది అంటారు. ఓకే సార్. మీ పేరు? మీ పేరు? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? టీడీపీ. ఎందుకని సార్? అభివృద్ధి బాగుంటుంది. వస్తే అభివృద్ధి బాగుంటుంది. అంటే జగన్ గారు కూడా చేస్తారు కదా అభివృద్ధి. ఏం చేయట్లేదు.
సంఖ్య బాగానే ఇస్తారు. ఏముంది దేనికి బండి 10 మందికి ఇస్తున్నారు, 1,100 మందికి. అభివృద్ధి ఉంటే ఆ 1,00,000 మందికి కూడా అభివృద్ధి ఉంటుంది, పనులు ఉంటాయి. పర్వాలేదు, రాజధాని లేదు. బాబు గారు 15 సంవత్సరాలు చేశారు, అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు చేస్తున్నారు. ఉంది కదండి, ఇప్పుడు అభివృద్ధి ఉంది కదా. అభివృద్ధి ఉండి మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంటారు అందరూ. మారింది కదన్నా, మార్త అయిపోద్ది. 5 సంవత్సరాలు తేడా చేస్తుంటారా? బంగారులాగా వద్దండి. మొన్న అంటే ఏదో పవన్ కళ్యాణ్ చోటు తీర్చాలి, లేకపోతే మొన్న చంద్రబాబు వచ్చినాడు. అంటే జనసేన టీడీపీ కావడం వల్ల విడిగా పోటీ చేయడం వల్ల ఇబ్బంది పడింది, లేదా జగన్ కానీ సీట్లు రావు. ఈసారి అయితే జనసేన టీడీపీ సార్. ఎన్నిసార్లు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? పక్కా 100 సీట్లు పైన, 100 సీట్లు పైన. ఓకే, థ్యాంక్ యూ. చందు గారు, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రధాని అయితే జనసేన అని చూద్దామని చెప్పేసి అనుకుంటున్నా. జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, జనసేన కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటది అనుకుంటున్నా. ఓకే, అంటే గంగా పరిపాలన ఎలా ఉంది 5 years? నాకైతే ఎడ్యుకేషన్ పర్పస్ పెట్టి బాగా దెబ్బతిన్నారు ప్రజెంట్. దాంట్లో నేను ఉన్నా. ఓకే, ఎడ్యుకేషన్ మీద చాలా ఇబ్బంది అయిపోయింది. కాంపిటేటివ్ ఫీల్డ్ లో జాబ్స్ ఏం పడట్లేదు, అది బాగా దెబ్బతిన్నాం. సో అట్లా ఇట్లా నాకైతే నచ్చలేదు. సో నెక్స్ట్ టైం అయితే జగన్ కాకుండా ఎవరు వచ్చినా కానీ సో ఎలా ఉంటుంది ఎఫెక్ట్? సో అదే చూస్తున్నా, మరి కలిసింది, మరి వాళ్ళు చేస్తే పర్వాలేదు. బట్ మళ్ళీ వీళ్ళు కూడా ఏదో అటు ఇటు అయితే ఈసారి జగన్ వస్తే మరి ఏమవుతుందో చూడాలంటే. ప్రజెంట్ జగన్ గారికి రాదు అని చెప్పి అనుకుంటున్నాం, మరి చూద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. మా సైడ్ అంతా పాపులేషన్ చూస్తే ఓవరాల్ గా సౌరనిస్టులు మొత్తం గౌన్ చేస్తే జనసేన టీడీపీ ఉంది హైయెస్ట్ గా. మరి జగన్ మరి ఏమవుతుందో చూడాలి. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా మనకు పనిచేసేవాడు కావాలి. పనిచేసేవాడు కావాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంటే అది 100 మందిలో 50 మందికి నచ్చకపోవద్దు. ఈసారి వస్తారంటారు ఆయన? దగ్గరగా రావచ్చు. పరిపాలన ఎలా ఉంది? నాన్నగారు చేశారు, ఈయన చేశారు, కంపేర్ చేస్తే ఎలా ఉందంటారు? మా నాన్నగారికి ఈయనకి సంబంధం ఉండదు, ఆయన అంతా డిఫరెంట్ కూడా ఈయన అంతా డిఫరెంట్. అంతే అంటారా? జనసేన టీడీపీ కలిసింది కదండి, తెలిసింది ఉంటుంది అంటారా? కొత్త గొప్ప తీరిపోతాయి కదండి. ఉంటుందంటారా? ఓకే, థ్యాంక్ యూ. సరే గురుగారు, మీ పేరు? నా పేరు శ్రీను. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? అయ్యో, నేనైతే జగన్ అభిమాని. ఓకే ఓకే. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు ఫీజులు ఇస్తున్నాడు, ఇప్పుడు అమ్మఒడి అనేది, అమ్మ దీవెన అనేది బాగా వస్తుంది. ఇంకా ఈసారి కూడా నా ఓటు హక్కు కూడా ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి నేను జగన్ గా వేస్తాను. ఓకే. టీడీపీ జనసేన కలిసింది కదా? కలిసింది. మరి ఆ టీడీపీ జనసేన కలిసి వల్లనే నేను ఇంకా నేను పవన్ కళ్యాణ్ మా ఫ్రెండ్ అభిమాని. కొంచెం ఫ్లెక్సీలో ఫోటో కూడా వేపిస్తా ఉంటాడు మా ఫ్రెండ్, నా ఫోటో అయినా నేను జగన్ కే వేస్తాను. నాది జగన్ పరిపాలనే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? అది జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే ఇది వరకు మీద ఇప్పుడే బాగున్నా కదా. బాగున్నాయి అంటారు. సార్ వస్తారంటారా? వస్తారు గ్యారంటీ. టీడీపీ జనసేన కలిసింది, ఎలా ఉంటుంది ఎఫెక్ట్? అది వేస్ట్ నాకు తెలిసి. వేస్ట్ అంటారు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు జగన్ గారికి? జగన్ గారికి వస్తాను 90 చిల్లర వస్తాయి. 90 చిల్లర వస్తాయి. అదే లాస్ట్ టైం 150 వచ్చినాయి కదా. వచ్చినాయి కానీ ఇప్పుడు మరి పోటాపోటీ కొన్నాయి కదండి. పోటాపోటీ అంటే ఈయన బాగా చేశారన్నా కదా. చేశారండి. చేసినా ఎలాగైనా ఇప్పుడు ఆయన ఇప్పుడు తప్పులు చేసుకుంటున్నారు కదండి. అన్ని సమానంగా చేసేది లేదు. పైన వాళ్ళు చేస్తున్నారు కానీ కింద వాళ్ళు చేయనిస్తలే. కొంతమంది మయంగా తినేసి వాళ్ళు ఎక్కువైపోయారండి. ఆయన వల్ల జగన్ గారికి ఇబ్బంది అవుతుంది కదండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం అవుతుందంటే ఇంకా జనాలు అప్పుడే మార్పు రాలేదు కదండి. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అంటే కొంతమందికి నచ్చట్లేదండి. ఎందుకనండి? ఎందుకంటే అంటే లేని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి కదా. రేట్లు పెరిగి రేట్లు వివరంగా పెరిగింది. గ్యాస్ బిల్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. వస్తారంటారా? కనీస యత్నం కూడా చేయలేకపోతున్నాం ఇప్పుడు. అదే అండి నేను. మీరు ఏం పని చేస్తారు? డ్రైవర్. ఎలా ఉంది మీ? మాది అయిపోయిందండి. ఏం లేదండి. ఏం లేదు. ఇలా ఖాళీగా నుంచి నేర్చుకున్నాను. ఓకే. ప్రభుత్వం మారుతానే బాగుంటది అనుకుంటున్నాను. ప్రభుత్వం మారితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరేం పేరు సార్?
నా పేరు రమేష్ అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అన్ని బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అన్ని బాగున్నాయి. ప్రభుత్వం వస్తువు బాగుంటుంది అంటున్నారు. ప్రభుత్వం ఏమని చెప్పడానికి ఏమండి? ప్రభుత్వం ఎవడని చెప్పట్లేదు. జగన్ చేసిన పనులు ఏం లేవులే. ఏం లేవంటారా? ఏమున్నాయి బొచ్చు ఏమైనా పిల్లలు నీకు ఉద్యోగం వచ్చిందా? చదువుకొని టాక్సీల కిరాయిలు ఎవరికి రైతుకి ఏమైనా లాభం ఉందా? ఎవరికేం లాభం ఉంది? జగన్ వల్ల వాడికే లాభం కానీ మాకేం లాభం లేదు. ఆ పార్టీ పెట్టకముందు ప్రాధాన్యత చేసినప్పుడు చాలా పలికాడు పలుకులు. ఏం చేసాడు? ఒక్కటి చేయలేదు అందులో. ఆ ముసలిళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు. అది ఇవ్వకపోయినా పర్లేదు, గుత్తమంత్రుడు కూడా పింఛన్ ఇస్తున్నాడయా. అదే ముఖ్యమంత్రి బాబు. అది మా ఊరు అడిగి నువ్వు మళ్ళీ చెప్తావు నా కొడుకు ఎవడో ఎమ్మెల్యే వచ్చేసి లంచం ఎవడో చెప్పిందని చెప్పని మన నాటి బయటికి లాగారు, అందరు బహిష్కరించారు ఇక్కడ మామూలు. మరి అది నువ్వు చేసే పని, అది మేము ఆవేశంగా మేము చెప్పేస్తాం. నువ్వు వాడికి చెప్తావు ఎమ్మెల్యే ఆడొస్తాడు ఎవడెవడ మాట్లాడింది ఇక్కడ అని ఆడు ఇక్కడ ఫైటింగ్ మాకు ఇక్కడ అది జరిగింది ఒకసారి. అందుకని ఆ మాటని మేము నీ ముందుకు రావట్లేదు. అలాగే కాదండి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రోడ్లు లేవంటున్నారు. ముందు ఇలాగే మా ఇక్కడ ఓటర్లు ఏం చేశారంటే ఓటేసిన వాళ్ళే అన్నారు ఎమ్మెల్యేకి ఓటేసాం కదండి రోడ్లు లేవు ఏమి లేవు అని చెప్పారు. దాన్ని ఏం చేశారు? దాన్ని 10 మందిని తీసుకెళ్లి ఎమ్మెల్యేలను తిడతావా, ఎమ్మెల్యేని వీళ్ళకంటావా అని మమ్మల్ని అందరిని తీసుకెళ్లి అక్కడ ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు నుంచి పెట్టారు. ఆయన 5 సంవత్సరాలు చేశాడు. 5 సంవత్సరాలు సరే మేము అడిగాము చేశాడా చంద్రపూడికి ఏమన్నా నియోజకవర్గంలో? ఏమీ లేవు. ఎలాగున్నా అలాగే ఉన్నాయి ప్రస్తుతానికి. రోడ్లు అలాగే ఉన్నాయి, జగన్ అలాగే ఉన్నాయి. నొక్కుతున్నాం కదా అంటున్నామండి. నొక్కులు అంటే ముసలికి వస్తుంది, మరి మా డ్రైవర్కి ఏమొస్తుంది? ఏం రాదుగా. ఆ నొక్కుడు మేము వస్తున్నాం. ఆ బండ్లు పెట్టలేక 60,000 పెట్టామండి సంవత్సరానికి. అంటే మేము దోలేదు ఎంత? అన్ని బాగున్నాయండి. మార్కెట్ లేదు. మార్కెట్ అంటే ఒకటి అందరూ బళ్ళు కొనుక్కున్నారు. ఈ ఊళ్ళో ఒక 1000 బళ్ళు పైన ఉన్నాయండి. బండి నింపుకోవడానికి మాకు ఎవడో ఎవరు చిన్న ఓడి బాబు వస్తాడు, ఒక 500 10,000 రూపాయలు అలా వెళ్ళిపోతాం అంతే. మాకు పెద్ద మార్కెట్ లేదు. అది దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు ఈ మార్కెట్ దానికి. ఎందుకంటే అందరూ ఊళ్ళో 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నాయి ఊళ్ళో. అన్ని బళ్ళు ఉంటాయి కదా, దాన్ని అది కాదు మాకు కావాల్సిందే రోడ్లు. బాగా రోడ్లు నేను ఆయన రోడ్లు వేసేవానండి. వాడు ఎవరిని చేసుకొని మాకు అనవసరం. మాకు కావాల్సింది అదే తెలిసినా చేసేది. ఇక ఒప్పులు పప్పులు అంటావా? ఇక పెరుగుతున్న ఎవడొచ్చినా పెంచుడే, మన మీద లాగుడే కదా. మరి జేబు నుంచి కట్ చేస్తారా? ఓ ఎకరం అమ్ముకొచ్చి ఇస్తారా ఏమన్నా ముఖ్యమంత్రి ఏమన్నా? అది మనం సంఘన తిడుతున్నా పెడుతున్నా మా ఊళ్ళో కామం. ఇంకా 60 రోజులు ఉంటుంది ఇంకా సమయం. అప్పుడు మూమెంట్ ఎలా ఉంటే ఆడ పడేస్తాం. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగా ఉందంటారా? ఈసారి వస్తారా? చెప్పలేమంటారా? సార్ మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏం చెప్తాండి, ఎవరు ఇష్టం అవుతుందండి. ఎవరు వచ్చి ఉంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఈసారి వస్తారంటారా? ఏమండి చెప్పలేమండి, ఏం చెప్తామండి. అమ్మ ఏం పేరు మీ పేరు? సదా అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటదమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? సార్ మీ పేరేం పేరు సార్? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? అమ్మ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటదమ్మా? బాబు వచ్చిన బాగుంటండి. బాబు వస్తే బాగుంటది. ఎందుకమ్మా? ఏముందండి, అన్ని పిల్లలు పచ్చలే పోతున్నాం. ఆయన వచ్చి ఏమన్నా కనికరిస్తారు. అది కనికరిస్తారేమ్మా అని. అమ్మ ఏం పేరు మీ పేరు? ఈసారి ఎవరు వస్తే బాగుంటదమ్మా? జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? ఏం చెప్పండి? జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? జగన్ బాబు మంచిగానే చేస్తాడు. ముసలమ్మడికి బొమ్మ పెడుతున్నాడు జగన్ గారు. ఇల్లు ఇచ్చాడు ఉండకి. ఆయన రావాలి మళ్ళీ ముసలికి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఎందుకని సార్? అన్ని బాగున్నాయి కదండి ప్రస్తుతానికి. అన్ని బాగున్నాయి. ఈసారి వస్తారంటారు ఆయన? చెప్పలేమంటారు. ఎందుకని సార్? అందరమే టీడీపీ జనసేన కలిసి ఎలా ఉంటుంది ఎఫెక్ట్? అది ఏమండి దాని గురించి చెప్పలేమంటారా? ఓకే. ఉన్నారు మాట్లాడతారు మా చిన్న మరేనా చెప్పండి. నాకు ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ ఎందుకని సార్?
చేసే కార్యక్రమాలన్నీ బాగున్నాయండి మాలాంటి పేదవాళ్ళకి. ఏం చేశారు? మీకు నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు? అన్నీ ఉన్నాయి అన్ని అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆటో డబ్బులు. ఓకే. జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఏముండదండి, ఏముండదు, ఈజీగా వచ్చేస్తారు కాదు జగన్ గారు. ఈజీగా అని చెప్పలేం కానీ వస్తాడండి, వస్తాడని నమ్మకం ఉంది. నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరు సార్? పర్లేదు చెప్పండి మీ పేరు. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలీదా? జగన్ గారి పరిపాలన గురించి జనాలు ఏమనుకుంటున్నారు? రకరకాలుగా ఉంటున్నారు. అంటే మంచిగా ఉందా లేకపోతే యావరేజ్గా ఉందా, బాగోలేదా? పథకాలు అయితే ఓకే, అది చెప్పింది. కొంతమంది నో అంటున్నారు. నో అంటున్నారు, అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదండి. సార్ మీ పేరు సార్? సుబ్బారావు. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని సార్? ఎందుకంటే మనకి సంక్షేమ పథకాలు అవి బాగానే చేస్తున్నాడు కదా, బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనా అభివృద్ధి తక్కువైంది అంటున్నారు జనాలు. అభివృద్ధి అంటే ఏముందన్నా, ఏంటి అభివృద్ధి అంటే ఏం చెప్పండి? ఇండస్ట్రీస్ రావట్లేదు, జాబ్స్ లేవు. ఇండస్ట్రీస్ వచ్చినాయి కదా, కొంతవరకు వచ్చినాయి కదా, కొంతవరకు వచ్చినాయి కదా. అర్థం అవుతుంది కదా, టీడీపీ వాళ్ళకి అర్థమైతే మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళ భాష వాళ్ళదే, వాళ్ళ వ్యవహారం వాళ్ళగా ఉంటది. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే బాగుందా, గుడ్డా, యావరేజా? గుడ్, గుడ్, వెరీ గుడ్. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? వస్తే ఒక 150 ఈజీగా వస్తాయి. 150 ఈజీగా వస్తాయి కంపల్సరీ వస్తాయి. జనసేన టీడీపీ కలిసింది కదండి, ఏమవుదు ఏమవుదండి? ఆ రెండింటి వల్ల ఏం ప్రయోజనం ఏం లేదు. ఏం ప్రయోజనం లేదంటారు. ఓకే. మీ పేరు? శ్రీనివాస్ అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తాడండి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తారు. కాంగ్రెస్ లోకి వెళ్ళింది కదా అండి, ఎఫెక్ట్ ఇన్ మీద ఉండదంటారా? ఏ ఎఫెక్ట్ జరగదు దీనికి, ఎందుకంటే అన్ని రకాలుగా చేసిన తోడున్నారండి జగన్ కి. అంటే కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళినవి ఏం కాదండి. సీఎం మటు ఈసారి జగన్ పక్క. మీరు సార్ మీ పేరు? నా పేరు కొత్తూరు నాగేంద్ర అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తారు? జగనేనండి. జగన్ వస్తారు, అసలు కన్ఫర్మ్ అండి, తిరగలేదు. ఎంతమంది వస్తే ఏమైందండి, తెల్లంటికి ఇంటికి పోతుంది అంతే అండి. సీఎం మటు జగనే, అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. చాలా సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాము, టీవీ ఛానల్ చూస్తున్నాము. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే రోడ్లు అట్లా ఉన్నాయి. రోడ్లు అట్లా ఉన్నాయా? అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎట్టుందంటే ప్రజలకి అందరికి ఎత్తుండు బాగానే, తలా 10,000 ఎత్తుండు. చెప్పులు కుట్టేవాళ్ళకి, డప్పులు కుట్టేవాళ్ళకి, ఆటో వాళ్ళకి, మిషన్ కుట్టేవాళ్ళకి. కానీ ఈ రోడ్డు వస్తా ఎట్టుందో అట్టుంది. ఏమో అదంతా 2020 మ్యాచ్ ఎలాగుంటది. 2020 మ్యాచ్. సార్ చెప్పండి సార్, సార్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంది. ఎందుకని సార్? ఏదో అభివృద్ధి ఏది, అభివృద్ధి లేదన్నారు. రాజధాని అనేది పోలవరం అనేది, రాజధాని లేదు, పోలవరం అనేది, విద్యాభావం పెరిగిపోయినాయి. సరే పరిపాలన బాగలేదండి. పరిపాలన బాగలేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మా మీ పేరు? మాది జగన్ రావాలి. మాకు జగన్ రావాలి. ఎందుకని సార్? ఆయన అన్ని ప్రజలకు సౌకర్యాలు చేస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఓకే. ఆ చంద్రబాబు ఉన్నాగా మాకు ఏ పథకం రాలేదు, ఏది రాలేదు, ఏ పని అవ్వలేదు ఆ రోజు. ఎవరు సార్ మీది? మాది ఎక్కడ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏం పేరు? బాబు ఏం పేరు మీ పేరు? సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? నాకు తెలియదు. తెలీదా? ఇంట్లో అనుకుంటున్నారు? ఇంట్లో నేను అనలేదా ఇప్పుడు? రాలేదా? సార్ మీ పేరేం పేరు? దిలీప్ అండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎవరైనా పనిచేసే వాళ్ళు వస్తే బాగుంటదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అది వేరేగా అడగక్కర్లేదండి. బానే ఉందంటే బానే ఉంది, లేదంటే లేదండి. అంతేనా? శామ్యుల్ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఈసారి అండి చంద్రబాబు వస్తే బాగుంటది అనుకుంటున్నాం అండి. ఎందుకని సార్? అంటే డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు కదండి, ఆయన వస్తే కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది అని నమ్మకం. అంటే జగన్ గారు కూడా చేస్తారు కదా, మంచి పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు. ఎంతసేపు డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ కావాలి? రోడ్లు వేయడం అంటూ రోడ్లు సరిగ్గా లేవు, ఎడ్యుకేషన్ పీపుల్ కి జాబ్స్ సరిగ్గా లేవు కదండి. ఓకే, దాని గురించి
బాగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ అండి. ఎందుకనండి? ఆయన సంక్షేమ పథకాలు బాగున్నాయి. మధ్యతరగతి లేనటువంటి చాలా బాగుంది. ఓకే, ఇంకా ఇంకేం వచ్చింది మీకు జగన్ పరిపాలనలో? అంటే ఇప్పుడు వరకు 40 ఏళ్ళ చరిత్రలో మాకు 43 ఏళ్ళు నాకు ఇప్పుడు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఇదిగా చేయలేదు. ఏ ముఖ్యమంత్రి తింటాకే సరిపోయింది. వాళ్ళు కార్యకర్తలు తింటాక వాళ్ళు తినడానికి సరిపోయిందండి. టీడీపీ జనసేన కలిసింది కదా ఏమండి? టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? కొద్దిగా అప్పుడు ఉండదు కానీ అంతకు మించి ఏముండదు. కంపల్సరీ సీఎం ఆయనండి. తక్కువ మీద పెట్టినా సీఎం ఆయనే. ఓకే, లేదు సార్. మీ పేరు సార్? సింహాచలం. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఈ ప్రభుత్వం మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, ముందు బాగా చేశాడు. ఈ ప్రభుత్వం ఏమి ఒక రోడ్లు లేవు, ఏమీ లేవు. సమర్థనం చేశాడు ప్రజల్ని బాగా. అది కొంతమంది భారతదేశ స్వతంత్రం వచ్చిన ఎటువంటి ముఖ్యమంత్రి చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం అని చెప్తున్నారు మేము ముందే. సార్ అంటారు, ప్రజలు అంటారు. కానీ మనం ఏది చూసామో, ఏది చేసామో, ఏ అభివృద్ధి చేసామో అది చూడాలి ప్రజలు. కానీ ఈనాడు వాళ్ళకి వీళ్ళకి ఏదో ఇచ్చామని కాదు. మన అభివృద్ధి ఏది, మన దేశానికి వచ్చే డబ్బులేవు సార్, మనకి లేవు. అందరూ పనిచేసి మన ఒక్కొక్కరికి ఎంత తప్పులు చేశాడు మనకి. అంతా మన తల మీద ఎంత ఉన్నాయి డబ్బులు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మీ పేరు సార్? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకని సార్? ఇదివరకే చంద్రబాబు నాయుడు 2014లో బోలెడు హామీలు ఇచ్చాడు. బాబు వస్తే జాబ్ వద్ద ఎవరికి వచ్చింది? ఎప్పుడైతే స్కూల్స్ కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఓకే సార్, వస్తారన్నారా? మీకు తెలియదా చేసినట్టు? జగన్ గారు జగన్ వస్తాం కదా. ఇప్పుడు 150 రాకపోయినా 100 వస్తుంది. 100 వస్తాయంటారు. 100 అయితే గవర్నమెంట్ ఫోన్ చేస్తారు కదా. చేస్తారు మరి. ఓకే, అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి. మనిషి మీరు అభివృద్ధి చెందినట్టు కాదండి. కాదు సార్, నేను అభివృద్ధి అయ్యానుకో ఊరు అభివృద్ధి అయినది కదా, రాష్ట్రం అభివృద్ధి అయినది కదా. ఏది కాదు అంటే కరెక్టే. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఒక అభిప్రాయం ఒకళ్ళు. అవును, నేను అభివృద్ధి అయితే అయినట్టే, అలా 10 మంది అభివృద్ధి అయినట్టే కదా సార్. అంటే దేశం అప్పులు చేసి చంద్రబాబు నాయుడు వెళ్తే 3 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. 7 లక్షలు చేసి అని చెప్తున్నారు. 3 లక్షలు అయ్యి కలిపి చెప్తున్నారు వాళ్ళు. మొత్తం 10 ఈనాటి పేపర్ రామోజీరావు వాళ్ళందరూ ఒకటేలే, వాళ్ళందరూ కన్నగాళ్ళు. వాళ్ళ సంగతి చెప్తారు ఎందుకు? రామోజీరావు ఏం చేస్తాడు? సీట్స్ జనాలకి ఎవరికి ఇచ్చా డబ్బులు చెప్పండి. ఎవరితో పాటు చెప్పడం. నీ ఎదుగు నేను ఉన్నాను అనుకో, మీ తప్పు చెప్తా ఉంటా నేను. నా తప్పు నేను చెప్తానంటే ఏం ఉండదండి. అనవసరంగా అసలు ఏదో పొత్తు పెట్టుకుంటారు. అసలు వల్ల అసలు సీట్ అసలే నాకు చూడండి, 10 కూడా వేస్తాను ఎక్కడ. మరి ఎందుకు తగ్గుతున్నాయి బట్టి జగన్ గారికి సీట్లు? ఏమంటే ఒక్కోసారి ఒక విధంగా ఉంటుంది. ఇవాళ ఉన్న మనస్తత్వం రేపు పొద్దున ఉండకపోవచ్చు. 2019 ఎలక్షన్ పొద్దున ఎలక్షన్ అనుకో, రాత్రి డబ్బులు పంచేస్తారు. మనిషి మారిపోవచ్చు కదా. అంటే అలాంటప్పుడు అన్ని చేయడం ఎందుకంటే సంక్షేమ పథకాలు చేయడం ఎందుకు? అప్పుడే చేస్తారండి. చేయలేదు. రోడ్లు బాగలేదు అంటున్నారు జనాలు. చంద్రబాబు నాయుడు చేయాలి 3000 కోట్లు అప్పు చేసినప్పుడు పసుపు పని చేస్తాడు. చేయకుండా వెళ్ళిపోయాడు. రోడ్లు అతను దానికోసం అయిపోయాడు. 5 సంవత్సరాలు అవుతుంది. రోడ్లు అంటే వేయాలి కదా. వేస్తున్నాడు కదండి. ఒకసారి వేయగలరా ఏంటంటే మీరు చెప్పండి, అన్ని వేయగలరా? అది జనాలు ఏమన్నారంటే ఉచిత పథకాలు ఎవరు అడిగారు? రోడ్లు కాసేసేట్లుగా రాళ్ళు దెబ్బలు అంతే. చేసేవాళ్ళు అంటారు, చేయని ఎవడు అంటారు? చంద్రబాబు నాయుడు నాకు ఉంగరం లేదు, వాచ్ లేదు అన్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ నుండి వచ్చాడు డబ్బులు? ఇప్పుడు 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎటువంటి పథకాలు ఇవ్వకుండా చేసే రోడ్లు. అవును, ఈసారి ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, మరి ఎందుకు తగ్గుతున్నాయి? తగ్గ ఎక్కువ వస్తాయండి. వైనాట్ 175 అంటున్నారు కదా. 175 వస్తాయి అన్నారు కదా. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 100 వస్తాయని అన్నారు కదా. నువ్వు అన్నది అలా వస్తాయి. కాకపోతే 175 అన్నది టార్గెట్ పెట్టుకోను. నేను 100 మార్కులు వస్తాయి అనుకోండి, అలా 90 రావచ్చు. దానికి ఏం చెప్తాం మరి? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఎందుకని? అవును, అందరూ బాగుండాలని కదా. కొంత రిమార్క్ ఉంటుంది. మీరు ఉన్నారు ఏ రిమార్క్ పెడితే వస్తాయని దృష్టిలో పెట్టచ్చు. అంటే ఎమ్మెల్యేలు కూడా ఏమంటున్నారంటే మాకు ఇప్పుడు మా చేతులు లేదు, అంత జగన్ గారు బట్టలు నొక్కుతున్నారు, పడిపోతుంది అకౌంట్ లో. ఏం చేసేది జన్మభూమి నేతలు అంతా ఇస్తే వచ్చే కాదు. తెల్లకాటు రావడానికి ఎవరు చచ్చిపోతే కానీ ఇచ్చేవాళ్ళు కాదు. మరి దాని సంగతి ఏంటి?
అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు అర్హత ఉంటే ఇచ్చేస్తారు కదా సార్. నా తెలియక అర్హత ఉంటే ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? 31 లక్షలు ఇల్లు ఇస్తున్నారు. ఎవరు ఇచ్చారు? ఇప్పుడు సెంటర్ ఇచ్చాడు. అది కూడా అతను చేయలేదు. 14 సంవత్సరాలు ఒకటి సార్. రాజశేఖర్ ఉన్నారు ఉచిత కరెంట్ అని ఇంకోటి మన ఇంటి నగర్ ఉన్నారనుకో 2 రోజులు బియ్యం చెప్పండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చెప్పి ఒక్క పథకం పేరు చెప్పండి ఏం చేస్తాడు? చెప్పండి. నేను కాదట్లేదు. అభివృద్ధి హైదరాబాద్ వేద రోజులు జనార్దన్ అందరి వల్ల అయింది. హైదరాబాద్ ఒక్కల వల్ల అయింది ఏంటండి? అలాంటి వాడు అమరావతి ఎందుకు చేయలేకపోయాడు? అంటే 5 years అయిపోతుంది అమరావతి అండి. అంత ఉంటున్నాడు ఎందుకు చేయలేకపోయాడు? జగన్ గారు ఏం చేశారు? 3 రాజధానులు అన్నారు. ఏ రాజధాని? స్కూల్స్ బాగా చేశాడు. రాజధాని వద్దు అట్లా దాంతో పాటు అలా కాదు సార్. అమరావతి ఉంటుంది, దాంతో పాటు 2 ఎక్స్ట్రా అయితే బాగుంది. ఏదైనా ఇప్పుడు డెవలప్ చేయాలి కదా. చేస్తాడు. మరి మీరు అందరూ కోర్టుకి వెళ్ళండి స్టైల్ చెప్తున్నారు కదండి. మేము ఎందుకు వెళ్తాము? తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్ని కోర్టులోనే ఉన్నాయి. కాయా మీకు తెలుసు కూడా అలాంటి నేనేం చెప్పను. అన్ని కోర్టులోనే ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారనుకోండి కోర్టు, ఇది అనుకోండి కోర్టు, ఇంకోటి పేదవాడికి వెళ్ళేస్తాడు కోర్టు. ప్రజలు ఎలాగని ఎగ్గలేడు. కోర్టు అన్నప్పుడు ఇదివరకు ఎన్వి రామరావు చీఫ్ జస్టిస్ ఉన్నాడు. అసలు ఫర్ ఇదివరకు అన్ని తెస్తున్నాడు. ఇప్పుడు లేవు కదా. అది వాస్తవం మాట్లాడుకోవాలి. ఎవరేం చేశారు? 14 సంవత్సరాలు ఏం చేశాడు? ఇదివరకు ఎన్టీ రావు పార్టీ ఎవరిది? ఎన్టీ రావు. మరి కొత్త పార్టీ పెట్టుకోవచ్చు కదా. ఆడ పార్టీ ఇటు కబ్జా చేయటం ఉంది చెప్పండి. అన్నమాట ఇప్పుడు మీ ఇల్లు నేను కబ్జా షర్మిలా గారు కాంగ్రెస్ లో వెళ్ళారు కదా. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటది? ఎవరి మీద ఉండదు. జగన్ గారి మీద ఉండదు. ఏముండదు. 2014, 2019లో ఆమె తిరిగారు కదా. తిరిగినా ఏం ఉండదు సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2024లో ఏం ఉండదు. ఎఫెక్ట్ ఏముండదు. చూడండి కావాలంటే నా నెంబర్ కూడా మాట్లాడతాను. ఓకే థ్యాంక్ యూ. ఏముండదు. పేరు రాంబాబు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఏ పార్టీ వస్తే బాగుంటది? ఎవరు వచ్చి మా పార్టీ రండి. ఎవరు వచ్చి మీ పార్టీనా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అమ్మా బాగా ఉందా? ఈసారి వస్తారంటారు ఆయన? రావచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుండదు అంటారు? అందరూ ప్రభుత్వం మారాలనుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. మారాలి ఎందుకని? ప్రభుత్వం ఎందుకంటే ఇంకా సరిగ్గా చేయట్లేదన్నా లేకపోతే ఒకసారి మారుద్దాం అనుకున్నా జనాలు? మార్పు చూడాలని. బాబుని చూడాలని. ఓకే ఓకే సరే అండి థ్యాంక్ యూ. వైసీపీ ఓకే అంటే జనసేన టీడీపీ గెలిచింది కదా. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఏమో మా సైడ్ నుండి అయితే వైసీపీ ఉంది. వైసీపీ. మీ పేరు? శ్రీను. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ప్రజెంట్ అయితే 50-50గా ఉంది. మరి ఎవరు వస్తే బాగుండేది అని కాదు కానీ ఛానల్ అయితే 50-50 ఉన్నాయి. ఇప్పుడు ఎస్టర్డే షర్మిల కూడా యాడ్ అయింది కదా. ఓట్లకి వెళ్ళిపోవడానికి అదొక రీజన్ కదా. అంటే ఎఫెక్ట్ ఉంటుందా జగన్ గారి మీద? ఉంటుందిగా, కన్ఫర్మ్ గా ఉంటుందిగా. ఉంటుందిగా. ఆల్రెడీ టీడీపీ జనసేన అలయన్స్ తో కొంతవరకు ఉంది. ఇది కూడా ప్రభావం ఉంటుంది. కన్ఫర్మ్ గా ఉంటుంది. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా జగన్ గారు? చెప్పలేము 50-50 ఛాన్స్. మీ పేరేం పేరు? మీ పేరేం పేరండి? చెప్పండి సార్ ఏం పేరు మీ పేరు? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? తెలీదా? బాగానే ఉందండి. బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? వచ్చాడు గ్యారంటీ. జనసేన టీడీపీ కలిసింది కదా. అది ఉంటే కలిసినాయండి కానీ ఆడవాళ్ళు వేసేస్తారండి. ఆడవాళ్ళు వేసేస్తారంటారా? ఆడవాళ్ళు వేస్తారు. మగవాళ్ళు మట్టుకి చెప్పలేవండి. మందు వాళ్ళు బట్టి వేరు. ఎందుకంటే మందు వాళ్ళ దగ్గర అలా ఉంది. ఓకే సార్ మీ పేరు చెప్పండి సార్. మీ పేరు? రవీంద్ర. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ప్రస్తుతానికి ఉన్నట్టయితే కనుక ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదు. పిఆర్పి కానివ్వండి, లేదంటే కనుక పిఆర్స్ మన మామూలుగా డిఎల్ కానివ్వండి, అవన్నీ కూడా ఉద్యోగులందరూ కూడా ఆయన వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు చూస్తాం అంగన్వాడీలు కానివ్వండి, లేకపోతే కనుక మరొకటి కానివ్వండి, లేకపోతే కనుక ఈ ఆశా వర్కర్లు కానివ్వండి, వాడికి ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. మనం తెప్పం అని చెప్పి ఒక మాటను కూడా ఎదురుకెళ్ళలేదు. అందువల్ల
సందిగ్ధంలో ఉంది ప్రభుత్వం అయితే. సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రమే అభివృద్ధి కాదు కదా, అన్ని చేయాలి. ఏ విధమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో కనపట్టలేదు అని ప్రజలందరూ అనుకుంటున్న మాట సబ్జుగా ఉందండి. అది ఏమనేది రావాలి, వచ్చింది అనుకోవాలి సార్, అది ఏ ప్రభుత్వం అయినా. మీ పేరు సార్? నా పేరు రవీంద్ర. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మీ పేరు ఏం పేరు? నా పేరు కోటిపల్లి నాగేశ్వరరావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? మోడీ గారు వస్తే బాగుంటుంది అన్న. మోడీ గారు బీజేపీ. ఇక్కడ అయినా ఇక్కడ కూడా బీజేపీ వస్తే బాగుంటుంది అంటారు. ఆయన వస్తేనే పరిపాలన బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బీజేపీ వస్తుంది చెప్పమంటారు. బీజేపీ బీజేపీ కార్యకర్తలు కాబట్టి మేము బీజేపీ వస్తుంది. బీజేపీ గారు అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అలా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు కృష్ణకాంత్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా మంచి చేసేవాడు రావాలండి. ఇప్పుడు అంటే జరిగింది మంచి చేయడం మేము చెప్పామనుకోండి, నాపది ఒకళ్ళు చెప్తే కదా అందరిని అడగాలి. మీరు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన నాట్ బ్యాడ్, నాట్ గుడ్. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? నచ్చిందంటే వాలంటీర్ వ్యవస్థ కొన్ని పర్వాలేదు, కానీ ఇట్లు కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఎంతసేపు సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి పథకాలు ఇప్పటి వరకు జరగలేదు. వ్యాపకమే జరిగినేమో కానీ ఇక్కడ ఆచరణలో మటుకు రాలేదండి. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? ఏమో వాళ్ళ మేనిఫెస్టోని బట్టి, మేనిఫెస్టో ఏమి ఇస్తారో దాన్ని బట్టి జరిగేది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నరసింహాచారి. సారీ, నరసింహాచారి గారు, జలపవారిగూడెం. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? నాకు జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకనంటే అన్ని ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అన్ని మామూలుగా నిన్న కాక మొన్నే పెన్షన్ పెంచేశాడు. అన్ని ఏ తక్కువ చేశాడండి? ఏ తక్కువ చేశాడని ఆయన వద్దంటాం. ఎన్ని సంవత్సరాలు ఆయన ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఆయన ఉంటే మంచిది మాకు బాగా అన్ని మాకు బాగా చేస్తున్నాడు. అంటే మీకు చేస్తారు, అందరికి ఈసారి వస్తారంట. అయ్యో, ఎన్ని పెట్టాడండి పథకాలు ఇచ్చి పెట్టి అన్ని వాగ్దానాలు చేసి ఇచ్చేసాడు కదా. ఇవ్వకుండా ఉన్నాడు, పోనే ఇవ్వకుండా లేడు, అన్ని ఇచ్చాడు, చెప్పిన అన్ని ఇచ్చాడు. మొన్న పెంచుతానన్న పెన్షన్ కూడా అది పెంచేశాడు. మరి ఇంకేంటంటే ఇంకా అన్ని మరి రైతు రుణమాఫీలు కానీ ఇంకోటి అంటే మాకు చదువు తక్కువగా ఉంది, అన్ని చెప్పడానికి లేకుండా కానీ అందరికీ బాగా చేస్తున్నాడండి. కానీ జగనే రావాలి, జగనే రావాలండి. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? మాకు మంచి ఇంకా వేరే దాంట్లోకి వెళ్తాం ఎందుకు సార్? వేరే దాంట్లో ఇప్పుడు ఇది వీళ్ళు బాగా పెడుతున్నప్పుడు వాళ్ళు బాగా పెట్టింది మనకెందుకు? వీళ్ళు బాగా పెడుతున్నారు అని చెప్పుకుంటుంది, అంతే కదా. వీళ్ళు బాగా పెట్టేటప్పుడు ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తాం? అనవసరం కదా. అందుకు ఓకే, థ్యాంక్ యూ. బాగా అండి మంత్రి అంటారు అందరూ. నరసింహారావు పేరు. ఈసారి చింతలపూడిలో ఎవరు వస్తే బాగుంటది? చింతలపూడి పైన కూడా టీడీపీ వస్తేనే బాగుంటదండి. ఒక చింతలపూడనే కాదు, చంద్రపూడిలో ఇప్పుడు ఎమ్మెల్యే గారి కనుక ఏమీ లేదండి. ఆయనకి కూడా టికెట్ ఇవ్వలేదని కూడా అందరికీ తెలుసు. ఆల్రెడీ ఇదే ఉంది. ఇవాళ మామూలుగా సామాన్య మానవుడు కానీ తినే నిత్య వస్తువులు కానీ దేనికి అందుబాటులో ఉన్నా కూడా కొనే స్థితిలో ఎవరో లేకపోవటం ఏంటంటే మేము పథకాలు వేస్తున్నాం, అమ్మఒడి వేస్తున్నాం, ఇలాగ చేసి లేకపోతే మా షాపులకి, మా మంగళ షాపులకి, హెయిర్ స్టైల్కి సెలియను మా షాపులకి వేయటం డబ్బులు, ఇంకా సోంబేరితనాన్ని చేసి అధిక మామూలుగా అన్ని నిత్య వస్తువులు మొత్తం అంతా పెంచి చాలా ఇదిగా తీవ్రంగా మొత్తం చాలా అంతా ఇది అవుతుందండి. అమ్మఒడి కానీ లేకపోతే ఇంకో రైతు భరోసా కానీ మనకి ఏమి ఇప్పుడు నిత్యావసర సౌకర్యాల మీద అన్నిటి మీద అన్ని రూపాయల మీద కొద్దిగా తగ్గితే ఇది అవుతుందండి. ఇవాళ గ్యాస్ కానీ వంట నూనెలు కానీ కూరగాయలు కానీ ఉల్లిపాయ కూడా ఏనాడు మన అసలు ఇన్ని సంవత్సరాల ఇదిలో కూడా 150 రూపాయలు అమ్మిన చరిత్ర ఏ ప్రభుత్వంలో కూడా లేదండి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇది లేదండి. ఇప్పుడు మాకు వేస్తున్నాడు డబ్బులు, మేము 100-200 తీసుకుంటాం. మాకెందుకండి వేయటం?
చెబుతున్నాం అండి, వేస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నాం. అది అలా కాదు, నూనె వస్తువు మీద తగ్గితే మీకు తగ్గిద్ది, అందరికీ తగ్గిద్ది, అది 10 మందికి కూడా ఉపయోగం. అవునా కాదండి? ఇవాళ బస్సు ఛార్జీలు, గ్యాసు, వంట ఏంటి, కరెంటు, ఇవన్నీ ఏంటండి, మళ్ళీ ఏసీ ఉన్న వాళ్ళకి పెన్షన్లు తీసేస్తున్నారు. తర్వాత ఏంటండి, మనం 1000 రూపాయల నుంచి మళ్ళీ వాడుకోకూడదు, బిల్లు కట్టించుకుంటే గవర్నమెంట్ వస్తుంది కదండి. ఇలాంటివి చేసి చాలా ఇదిగా ఉందండి. రైతులు ఉంది, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, వాళ్ళ నాన్నగారు బాగానే చేశారు. ఒకసారి ఒక ఛాన్స్ అంటూనే మామూలుగా ఇలా చేశారు. పార్టీ వాళ్ళు ఇది ఉంటుంది, రేపు పొద్దున ఇంకోటి ఉంటుందండి, దాని గురించి కాదండి. ఇవాళ చింతలపూడిలో రోడ్లు చూస్తే ఒకళ్ళు కూడా అసలు మామూలుగా బయటికి రావాలంటే, బండి తీయాలంటే ఇది అవుతుందండి. ఇవాళ ముసలోళ్ళు కూడా మామూలుగా ఎలాగో ఇదైపోయి మొత్తం అంతా ఇది అవుతున్నారండి. మొన్న మీలాగే ఉంటారండి కుర్రోడు, ఇక్కడ ఎలంపేట ఇదిగోండి, ఇక్కడ మన ఫైర్ స్టేషన్ కాడ ఉంది గొయ్యి, రత్నాలు మీరు కొద్దిగా ఎదురుకెళ్తే తెలుస్తుంది అసలు ఆ గొయ్యి ఏంటని. గబుక్కున స్లిప్ అయిపోయి ఆ గొయ్యి చచ్చిపోయాడండి, మనిషి ప్రాణం పోయింది. ఆయన పేరు కూడా చంటి అండి. అలా చేసి మామూలుగా ఇలా ఇది అవుతుందండి. ఇవాళ ఆడోళ్ళు కూడా అండి వాళ్ళ మామూలుగా చాలా ఇసుకెత్తిపోతున్నారండి. ఎలాగంటే వాళ్ళకి మామూలుగా డబ్బులు గురించనో లేకపోతే మామూలుగా ఇంకోటనో కాదండి, ఇస్తే ఎవరైనా సరే తీసుకుంటారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు పెట్టారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు పెట్టారు, వాళ్ళు పెట్టినా కూడా వ్యతిరేకత అనేది ఎప్పుడైనా సరే ఉంటుందండి. జనాలకి ప్రజలకి ఎంత చేసినా సరే, సేవ చేసినా సరే, చేసినట్టు కూడా చేసినా ఒక్కోసారి ఇంకో మార్పు చూద్దాం అన్నట్టు ఫీలింగ్ కలిగిద్దండి ఎప్పుడైనా సరే. అందుకనే మాకు చింతలపూడి నియోజకవర్గం కానీ లేకపోతే పైన కానీ ఒక మామూలుగా టీడీపీ వస్తే బాగుంటుందని అందరి ఆలోచన అండి. ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా సరే అండి. జనసేన ఉన్నా సరే అండి, అది కాతి కూతి ఒక ప్రభావం అనేది చూపిస్తుంది. ఎందుకంటే అది ఓట్లు కనుక ఎలాగో చూపిస్తుంది కదండి. పవన్ కళ్యాణ్ అంటే అభిమానులు, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ కాపు, అలా మామూలుగా ఇది అనేది ఎప్పుడైనా సరే ఉండదండి. అలాగే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకి ఇచ్చేయాలని చెప్పి అదే అండి. ఇవాళ చింతలపూడి చుట్టుపక్కల పట్టాయిగూడెం కానీ, చింతలపూడి టౌన్ గాని, ఒక గోతులు గాని అసలు వస్తే గనక ఇవాళ అసలు మనుషులు గనక అసలు వెళ్ళలేని పరిస్థితులన్నీ, పిల్లలను కూడా ఎక్కించుకొని ఫ్యామిలీతో వెళ్ళాలి. టీడీపీ వస్తుంటారు ఇక్కడ. టీడీపీ మాత్రం కంపల్సరీ ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం పడుతుంది సార్. ఇక్కడ చింతలపూడిలో టీడీపీ కాదు, వైసీపీ వచ్చినా సరే పైన సీఎం ఆడలే అండి. ఇక్కడ చింతలపూడి లెక్కదండి. చింతలపూడి ఏంటంటే ఇక్కడ టీడీపీ వచ్చినా పైన టీడీపీ, అక్కడే గవర్నమెంట్ ఫామ్ చేసేది. వైసీపీ ఇక్కడ వచ్చినా పైన టీడీపీ అండి గవర్నమెంట్ ఫామ్ చేసేది. అదండి. ఓకే అండి.